వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. ఎన్నడూ లేని శ్రీకాకుళం అభివృద్ధిని రానున్న రోజుల్లో చూస్తారని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ అన్నారు. ఎన్నడూ లేని శ్రీకాకుళం అభివృద్ధిని రానున్న రోజుల్లో చూస్తారని, నగరాలకు దీటుగా గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తానని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ గురువారం అన్నారు. సుపరిపాలన తొలి అడుగులో భాగంగా గార మండలం కళింగపట్నం 67వ బూతు వమ్మరవిల్లి తొనంగి గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ గ్రామాలలో చేయవలసిన పనులను పరిశీలించారు. అనంతరం గ్రామాలలో ఉండే సమస్యలను, ప్రజా సమస్యలను అడిగి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయో లేదో తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, ఎటువంటి సమస్యనైనా ఎప్పుడైనా ఎక్కడైనా నాకు తెలియజేస్తే సమస్య పరిష్కారమయ్యే విధంగా చూస్తానన్నారు. అప్పుడు మన ప్రభుత్వం 14-19లో శుభ్రంగా ఈ పాస్ బుక్ ఇస్తే గత వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా రోడ్లెక్కి తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మీకు 11 వచ్చాయి, రేపు ఆ ఒకటి పక్కన లెగిసిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంకా ఇదేంటండి, ఈయన కష్టార్జితం కొనుక్కున్న భూమికి ఈ ఫోటోలేంటి? లేనిపోని ఆర్భాటాలు, లేనిపోని ప్రచారాలు, సొంత డబ్బాలు కొట్టుకుని సొంత పత్రిక, సొంత ఛానల్ పెట్టి ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి మీకు ఈ ప్రచార ఆర్భాటాలు తప్పించి రెండో పని లేదు. వైసీపీ నాయకులు దీనికి ఏం సమాధానం చెప్తారు? ప్రభుత్వ సింబలేసి ఇచ్చాం, ఇది కరెక్టా? మీరు గొప్పలు చెప్పుకొని ఏమైనా రాజారెడ్డి కొనేసి ఇచ్చాడా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత ఇచ్చాడా ఈయనకు భూమి? లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న ఇచ్చాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి కొనేసి ఇచ్చాడా? వైసీపీ నాయకులు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని కొద్ది రోజులు మీరు మేము ఏం చేస్తున్నామో, మా ప్రభుత్వం ఏం చేస్తుందో గమనించాలా, సూచనలు సలహాలు ఇవ్వాలా. రోడ్డెక్కి ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ప్రజలు గుడ్డిగా నమ్మే పరిస్థితిలో లేరు. ఇక అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తాం, రేపు 7,000 వేస్తాం. మహిళలందరికీ ఉచిత బస్సు ఆగస్టు 15 నుండి అని చెప్పాం. ఆధార్ కార్డు పట్టుకుని బస్సు ఎక్కొచ్చని కూడా చెప్తున్నాం. అలాగే మత్స్యకార సేవలో మత్స్యకారుల సోదరులందరికీ నిషేధ కాలంలో 10,000 నువ్వు ఇచ్చి గొప్పలు చెప్తే మేము 20,000 ఇచ్చి వాళ్ళకి చేసి చూపించాం. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే. అంతేగాని గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయని, ఇంట్లో వ్యర్థాలను బయటగాని కాలువల్లో గాని వెయ్యకుండా గ్రామ పరిధిలో పంచాయతీ సిబ్బంది అమర్చిన చెత్తబుట్టల్లో వెయ్యాలని, అప్పుడే సుందర గ్రామంగా చూడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గార మండల అధ్యక్ష బృందం, మండల టీడీపీ నాయకులు, గ్రామ పంచాయతీ అధికారులు, టీడీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె అనిత వెల్లడించారు. వాతావరణంలో మార్పులు, వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు సోకే అవకాశం ఉన్నందువలన ముందస్తు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె అనిత వెల్లడించారు. బుధవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉన్నందువలన ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలన్నారు. నీటి ద్వారా, కలుషిత ఆహారం ద్వారా అధికంగా వ్యాధులు ప్రబలవుతాయని అన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిర్మూలనకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ, మున్సిపల్ పంచాయతీ శాఖ అధికారులను కార్యాచరణ ప్రకారం చర్యలు చేపట్టాలని స్పష్టంగా ఆదేశించినట్లు వివరించారు. త్రాగునీటి ట్యాంకులు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో త్రాగునీటి పరీక్షలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. వర్షాకాలంలో ఎక్కువగా అతిసార వ్యాధి, టైఫాయిడ్, పచ్చకామర్లు వంటి వ్యాధులు సంక్రమిస్తాయని, ప్రజలు ఈ వ్యాధుల పట్ల అవగాహన కలిగి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలని, నిల్వ ఉంచిన వంట పాత్ర, ఆహార పదార్థాలపై మూతలు పెట్టడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రామదాసు, స్టాటిస్టికల్ అధికారి రామనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 2,56,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే ఎంజీఆర్ బాధితులకు అందించారు.
పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీలో శివశంకర్ కాలనీకి చెందిన బోనేల కార్తీక్ కిడ్నీ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు చికిత్స చేయించుకోవడానికి వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎం ఆర్ఎఫ్ కు దరఖాస్తు చేపించి ఆర్థిక సహాయంను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 2,56,000 రూపాయలను సీఎం ఆర్ఎఫ్ చెక్కును అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం ఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారని అన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చెయ్యలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ఆమ్దల్వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆమ్దల్వలస వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆమ్దల్వలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యాలయంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మీరు చేస్తున్న అరాచకాన్ని ప్రజలందరికీ తెలియజేసేలా చేస్తానని కోన రవికుమార్కు సవాల్ విసిరారు. ఆమ్దాల్వలసలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాల గురించి బహిరంగ చర్చకు వస్తారా అని చెప్పేసి వాళ్ళు ఎవరో అన్నారు, వాళ్ళు కొంతమంది అన్నారు. సరే, వాళ్ళకి ఏంటంటే తెలిసిన సమాచారం ఎంత ఉందో గాని ఆమ్దాల్వలసలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలు, లిక్కర్ దందాలు, భూదందాలు, వీటి గురించి నిజంగా కోన రవికుమార్ గారు వేసుకున్న చొక్కా పసుపు చొక్కా అయితే, కోన రవికుమార్ గారి రక్తం పసుపు రక్తమే గానైతే ఆమ్దాల్వలసలో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమాలు, భూదందాలు, లిక్కర్ దందాలు, వీటి మీద కోన రవికుమార్ గారు ఎప్పుడైనా ఆయన్నే డేట్ చెప్పమనండి, ఆయన్నే ప్లేస్ చెప్పమనండి, మేము వచ్చి బహిరంగ చర్చకి సిద్ధం. ఇసుక ర్యాంప్ చేస్తే దాని పర్యావరణానికి ఎంత ప్రమాదమో తెలియదు, భూగర్భ జలాలకు ఎంత ప్రమాదమో తెలియదు, లేకపోతే రేపు పొద్దున్న రాబోయే తరాలకు అది ఎంత ప్రమాదం అని తెలియదు, నదుల తాలూకు డైరెక్షన్ మారిపోతుందని కూడా తెలియదు, లేకపోతే శాండ్ పాలసీ గురించి తెలియదు వాళ్ళు. అందుకు కోన రవికుమార్ గారు వస్తే సమూలంగా ఏదైతే వాళ్ళు అంటున్నారో ఇసుక అక్రమాల గురించి వాళ్ళు సవాల్ చేశారు కదా, ఇసుక జరుగుతున్న ఇసుక అక్రమాల గురించి చర్చిస్తారని. ఖచ్చితంగా చర్చిద్దాం. కోన రవికుమార్ గారిని రమ్మనండి, డేట్ పెట్టమనండి, టైం పెట్టమనండి, ఒక ప్లేస్ పెట్టమనండి. వాళ్ళని పెడితే ఖచ్చితంగా వచ్చి ఈ మూడింటి మీద కూడా ఏ రోజు మేము లేనిపోని ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాల్సిన అవసరం మాకు లేదు. అది ఇక్కడ జరగదు. మీరు వేసుకున్నది పసుపు చొక్కా అయితే, మీ ఒంట్లో ప్రవహించేది పసుపు రక్తమైతే, ఇసుక దందా, భూదందా, లిక్కర్ దందా మీద ఎదురుగా కూర్చుని మాట్లాడే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. మీరు చెప్పే టైం, చెప్పే డేట్కి మా పార్టీ తరపు నుంచి మీరు చేసే అవినీతిని తెలియజేస్తామని తెలిపారు. పాతపట్నం మండలంలోని కేజీబీవీ హైస్కూల్ అదనపు గదులకు ఎమ్మెల్యే ఎంజీఆర్ శంకుస్థాపన చేశారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలోని మేజర్ పంచాయతీ గ్రామంలో కస్తూరుబా గాంధీ బాలికల విద్యాలయం అదనపు గదులకు గాను సమగ్ర శిక్ష అభియాన్ నిధుల సహకారంతో శంకుస్థాపన చేసిన పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. వ్యవసాయ సహకార పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం బార సూర్యనారాయణ కళ్యాణ మండపంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సొసైటీ చైర్మన్ గా మాతల గాంధీ, డైరెక్టర్లుగా అరబోలు దశరథ, చోడవరపు రాము బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంక్షల మేరకు రైతుల శ్రేయస్సు ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతు సంఘం నాయకులు, నీటి సంఘం నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం అవగాహన సదస్సులో ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని వ్యవసాయ శాఖ భవనంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సులో ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ పాల్గొన్నారు. అనంతరం బారువాలో బీచ్ దగ్గర కొబ్బరి నారుముడి వద్ద రైతులకు జీడి మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఎక్స్ ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, ఎక్స్ జడ్పీటీసీ సూరాడ చంద్రమోహన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.